అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ సచివాలయంలో మంత్రులు సెక్రటరీలు మాత్రమే ఉంటారని, అమరావతిలో నిర్మితమయ్యే సచివాలయంలో మంత్రుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ ఉంటారన్నారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణం జరిగిపోతోందని జగన్ ఓర్వలేకపోతున్నారని, అందుకే అమరావతిలో స్కామ్లు అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు. మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు హైదరాబాద్తో కొలిసే సెక్రటరీతో, ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్, డైరెక్టర్లు, కమిషనర్లు, వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయలే. అదేవిధంగా రైతుల గురించి కూడా అలా ప్రభుత్వంలో లేనప్పుడు ఒకటి మాట్లాడారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం మీద తర్వాత ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో 11-0 అవుతాయి. అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచామండి. దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, టెండర్లో దక్కించుకున్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఎన్టీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, మెగా కావచ్చు, చిన్నవి కాదు, వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు. ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది, ఇంకా ఆగదు, ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు. దీని మీద ఏదో ఒక బురద జల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. అమరావతిపై సజ్జల వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. తమకు ఏపీ రాజధాని అమరావతే, వైసీపీ రాజధాని ఎక్కడో స్పష్టంగా చెప్పాలన్నారు. వైసీపీది అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అని జగన్ కు రివర్ బెడ్ కి రివర్ బేసిన్ కి తేడా తెలియదన్నారు మంత్రి నారాయణ. హైదరాబాద్ సచివాలయంలో మంత్రులు సెక్రటరీలు మాత్రమే ఉంటారని, అమరావతిలో నిర్మితమయ్యే సచివాలయంలో మంత్రుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా ఉంటారన్నారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణం జరిగిపోతోందని జగన్ ఓర్వలేకపోతున్నారని, అందుకే అమరావతిలో స్కామ్లు జరుగుతున్నాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు.